హాయ్ ఫ్రెండ్స్, చూడండి. అంటే మాబ్నార్కు దగ్గరనే, అంటే కొంచెం దూరము. మాబ్నార్ ఒక గల్లీ అన్నట్లు, ఇక్కడ గుట్ట మీద అన్నట్లు. ఇప్పుడు ఆ రోజులల్లో 15 ఏళ్ళ కింద 2,50,000 గుంట దొరికితే మా అమ్మ అప్పుడు 15 ఏళ్ళ కింద 2 గుంటలు కొనేసింది. కొనేసి ఈ మధ్యనే 3 ఏళ్ళ కింద కట్టారు. ఇప్పుడు ఇల్లు 2 ఏళ్ళే అవుతుంది. మా అబ్నాలు ఇక్కడ కట్టుకున్నారు. 4 గుంటలు ఉన్నది ఇక్కడ. అప్పుడు కట్టుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, బయటకు దర్వాజా పెట్టారు. ఇటు షాప్ పెట్టుకోవచ్చు అని ఒక షటర్ వేసుకున్నారు. ఇక్కడ కూడా ఖాళీ స్థలం, ఇంకా 3 రూములు పడే జాగు ఉంది బయటకు కూడా. నేను ఊడుస్తా జరిగే అదంతా సగం దాకా అదంతా నూకి వస్తా బయట అని నూకుతున్నా. ఇక 4 రూములు కట్టుకున్నారు. ఈ రూములో ఊరికి పోయారట ఫంక్షన్కు, తాళ వేసుకొని పోయారు. ఈ రూములో తాళ వేసుకొని పోయారు. పొద్దుగాలు వేస్తేనే వీళ్ళు పోతారు, డ్యూటీలకు పోతారు. తాళాలు వేసుకొని పోయారు. మబ్బుల 4కి లేస్తారు వాళ్ళు. కిరాయి ఉన్న వాళ్ళు గట్లా, ఇక కిరాయిలు ఎట్లా కట్టుకోవాలని వాళ్ళు లేకపోతే వాళ్ళకు. ఇగో అమ్మ, ఎందుకైనా మంచిది. ఇగో ఈ ఒక్క బండ మందం బీకి ఇంత కూరగాయలు, వంకాయ చెట్లు పెట్టుకోవచ్చు, పాలకూర అలుకోవచ్చు, మెంతి కూర అలుకోవచ్చు. ఇక మంచిగా వేసుకుంటే తీరొక్కటి పెట్టుకోవచ్చు. అమ్మ, మీరు కూరగాయలు కొనుక్కుండే ఉండదు. మీరు ఫస్ట్ వేయించగానే ఈ బండలు మొత్తం నింపేది లేకుండే, వాకిలంతా కొంచెం అంత గ్యాప్ ఉంచుకునేది ఉండే. నీకు సాధనే కాదు, లేస్తే నీకు లేచి ఇవన్నీ చేస్తావు. అదేమో లేచి డ్యూటీ కురుకుతుంది. నువ్వు లేచి ఇవన్నీ చేస్తావు చెప్పు, గింత పెద్ద ఆకిలి. ఈరోజు సోమవారంగా నీళ్ళు పట్టుకుంటారా వాకిలికి? నీళ్ళు పట్టవా? మంచిగా తీరొకటి ఇత్తనాలు పెట్టుకోవద్దు అన్నీ. అక్కడ ఏళ్ళు ఎందుకు వాడతాయి? కొబ్బరి చెట్లు వద్దన్నారంట ఇంటి ముంగట. కొబ్బరి చెట్లు 2 పెట్టుకుంటే చాయ్ కూడా పెట్టుకొని తాగదు. చూడు, ఉరుకుతుంది కావచ్చు. ఇక దాని కొడుకు లేచి ఎగ్జామ్ ఉందని ఆడు ఉరికిండు. ఇది లేచి ఇది ఉరుకుతుంది. ఇక మబ్బుల 4 గంటలకు 5కి లేస్తే ఉప్మా కూడా అవుతుంది. ఉప్మా తిని మంచిగా పోవాలి. పరిగడుపున పోతే 1 దాకా ఉపవాసం ఉంటావా? ఎవరు తింటా ఇంత అని చెప్పి చేయాలి చెప్పు. నువ్వు అమ్మ తినదా? 11 గంటలకు లేచి 11 గంటలకు తింటుందా? చూడు నువ్వు ఎలా చూడు ఎంత గయ్యాడుదో చూడు ఫ్రెండ్స్. నా మీదకే సీరియస్ అవుతుంది లేచి. అట్లా నీళ్ళు తాగి ఉరుకుతుంది. ఇక ఛాయ్ కూడా పెట్టుకోలేదు, పాలాన్నే పోయింది. లేచి సింపిరి జుట్టుతోటి ఆకలి దొరికిన. ఇలా కిచెన్ పెట్టుకున్నారు. కిచెన్ మీరు పెట్టాలనా? ఛాయ్ పెట్టాలనా? చెవుల పూలేనా? ఏడుంది? ఫ్రిడ్జి నిండా నింపారు మొత్తం కూరగాయలు. నిన్న తీసుకొచ్చి పెట్టలేదా? 4,000 పెట్టి కూరగాయలకే 4,000 పెట్టినావా? సామాన్ తెచ్చేయాలి. ఇంట్లోకి సామాన్ తెచ్చుకున్నావా? ఇవేంటి? జాంకాయల, మామిడికాయల? షుగర్ మనిషి. షుగర్ మనిషి కానీ అంగూరు జాంకాయలు తెచ్చినావా? అంగూరు తినవచ్చా అమ్మ? పెడతావా నువ్వు? ఇవి ఎంత వేషం వేస్తావా? అంతే పనులు ఇరగాలి దొంగముండ. నీకు చాయ్ పెట్టి పోసి నీకు డ్యూటీకి పంపించాను అమ్మ. నేను ఏదో వస్తే మా ఎక్కువ వచ్చిందని ఇంక నన్ను కూర్చోబెట్టి చేయాలి. చెవుల పుల్లలు అంటే నాకు ఏడు అర్థమవుతుంది. జాగాలు నాకు దొరుకుతాయి. అయ్యో పందిలాగా నువ్వు ఎంత చేసినా అంతే ఉంటాయి. నువ్వు జీవితాల్లో బక్కగా చూడు.
బకాయి ధరించేది నువ్వైతే లావ్ అవుతున్నావు. నేను లావేడవుతున్నా, నీ అంత లేండి పందికి పని. వెనక ముద్రేసినా ముందర కడిపించిన. ఏం పాడన్నా నేను ఇట్లా దొడ్డయి మూతున్నా, నాకు సాధన అయితే లేదు. ఈ ఛాయ్ గిన్నె ఛాయ్ ఏది పెడదామంటే మీ మీ బాసాలు నాకు దొరుకుతాయి, అవి దోమాలి, ఎవడు పెట్టాలి అమ్మ. చూడండి ఫ్రెండ్స్, పాలు పోసేటోళ్ళు రారా, గీ పాల ప్యాకెట్లు తాగుతారా ఇవి? ఇక్కడ రారు. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి నేను పని చేయాలి, నేను ఎట్లుండో చూడు బాగానే ఉండవు, పెట్టు జల్దీ జల్దీ పెట్టు, నాకు 10 నిమిషాల టైమే ఉంది. అంటే నీకు ఛాయ్ పెట్టి నేను పోయాను వచ్చి ఉంటాన్నావు కదా ఇడా, ఉండకపోతే మరి వచ్చి ఉండు. అయ్యో అన్నిటికన్నీ తెచ్చుకొని చేసుకొని తినుకుంటా. నేను వచ్చిందాడు ఎంత పొద్దుగాల మధ్యాహ్నము సాయంత్రం ఇంత తింటా పోతా. నువ్వు మీ అమ్మ ఉంటారు ఇంకేంది. బట్ట బాత అంతా విండేయండి వచ్చే వరకు ఇల్లు. మరి నేను డ్యూటీకి పోయేదాన్ని మీకు ఎట్లా పని చేసి పెడతా మీద. ఆకుల రాజేశ్వరి ఛాయ్ పెడుతుంది. ఎవరికైనా గిసోటి చెల్లెలు దొరుకుతుందా? లేచి మా అమ్మని కష్టపెడుతుంది, మా అమ్మ గంత వాకిలు నూకాలి, లేచి డ్యూటీ కొరుకుతుంది, ఓ ఛాయ్ పెట్టది, ఏమన్నా చెయ్యది. ఆమె లేచి బయట సాపు చేసుకొని ఇంట్లో సాపు చేసుకొని ఏమన్నా చేసుకొని తినాలి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఒక డ్యూటీ దొరికింది ఇక్కడ మీద ఒకటి. ఆ దేవుడిపు నేను గవర్నమెంట్ది 3 అంతరాల బంగ్లా దొరికింది, అన్ననే డ్యూటీ మంచిగా దొరికింది. చేపత గిదేనా? అదే చేపత, గుళ్ళ చేపత. నేను ఒకసారి తీసుకుపోతే ఎంత 350 ఎంత పెట్టి తీసుకుపోయినా, మస్తు రోజులు వచ్చింది. టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ మంచిగానే ఉంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు తీసుకుపోవాలి. కానీ నేను ఒకదాన్నే తాగుతా ఛాయ్, బాగా తాగదు, బాగా పాలే తాగుతాను. అందుకని అంత గట్టిగా ఉండు మా బాగా. కానీ ఈ పుల్ల బయట వారి ఒకటి సగం వేసిన చాలా చాలు, కానీ ఈ పుల్ల బయట వారి నీకెంత చెల్లెలకి సేవ చేస్తే పుణ్యమే, కానీ ఈ పుల్ల బయట వారి గప్పుదారా నీళ్ళని పోయాలి. కలేవాకు చెట్టు పెట్టుకో, ఇవంత జాగ వేస్ట్ పోయి తోడని జాగ ఉంది, ఎంత నూకే వరకు అలా నడుములు పోతాయి. కానీ మీ అమ్మకు ఇష్టం లేదు, నేనేం చేయలేదు. కలేవాకు చెట్లు అవి ఇవి మంచిగా పెట్టుకోవాలి, చెట్లు అన్నీ ఇంటి ముంగట. ఆకలి రాజేశ్వరి ఛాయ్ తాగితే ఈరోజు నేను పని చేస్తానా? ఇల్లు ఎంత వాటర్ పోయాలి, ఎంత ఛాయ్ కావాలి మీకు తెలుసు, నాకే. మేమంటే ఇద్దరు మనకి ఇంత పెట్టుకుంటాం, మాకు దాని ఉంటుంది గబ్బు ఛాయ్. మా ఇంట్లో బర్రె లేదు. బాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంకా నేను పళ్ళు తోమలేని ఏది లేదు, ఏమీ లేదులే. ఉన్న రూపాయి ఏం పోదు, లేని రూపాయి ఏమి రాదు. కానీ తొందరగా పెట్టమ్మా, నాకు 5 నిమిషాలు ఉంది. నువ్వు పోయి నేను చెప్తా. అవి ఆశం లేదు, అది దానిడు అవి ఫిల్టర్వే అవి. వెళ్ళే మొన్ననే మొత్తం గడిపించిన పిల్లలతో. ఒక 2 చెంచాలు అంటే ఒక ఛాయ్ ఒకరికి తెలియదు అన్నట్లు గందుగా అడుగుతున్నా. ఎందుకు ఛాయ్ పెట్టడం ఒక మనిషికి తెలియదు అంటే ఇంకా అయిపోయి దొడ్డు 10. చక్కెర డబ్బేది ఇట్లా స్టీల్ డబ్బాలు అన్నీ చూడండి ఫ్రెండ్స్, మొత్తం సామాన్ అంతా స్టోర్ చేసి పెట్టుకొని రబ్బర్ డబ్బాలు వాడుతున్నారు, చూసిండ్రా? మాకు తోమడానికి ఇంట్లో శాత కాదు. అమ్మా చక్కెర పోయమ్మా, చక్కెర పోసినావా? అందుట్లో ఉంది కొంచెం, ఇప్పుడు పోయి చక్కెర ఉప్పులు ఒక కాడ పెట్టుకుంటారు ఎవరన్నా? అదే పెడతారు మరి. ఏమిటికి అవే ఉండాలి, కింది స్టెప్ ఉండాలి. కింది స్టెప్లో పోయి సామాన్ ఉంది. చక్కెర కింద చిన్న చెంచా పెట్టుకుంటారు. 2 చెంచాలు అయ్యి 2 చెంచాలు చాలు, 2 చెంచాలు చాలు. నేను ఒకటి వేసుకుని పెట్టుకుంటా పొద్దుగాల, మాకు అంత అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 వేసిన దీంతో. ఇగో దీనికి ఛాయ్ తీయగా అవుతుందంటే తీయ కాకపోతే దీని ముఖాన్ని వేసి ఆపుతా నేను.
అల్లమేది అల్లం కూడా దాని చేస్తాం. ఆడ ఫ్రిడ్జ్లో అల్లం ఫ్రిడ్జ్లో ఉంటుంది. నెత్తి చేసింది 5 స్టెప్లా గీడుందా అమ్మ గిట్లా గదే పైన పాతది ఉండు చూడు. నిన్న కొత్తది తెచ్చిన పాతది ఉంటుంది చూడు. కడుగు మంచిగా నీళ్ళు దాన్ని. అలా పక్కన రాయని చూడు. ఇక్కడ రైట్ సైడ్. అది కాదు, అది అక్కడక్కడ మధ్యలో పెట్టి దంచొద్దు. మధ్యలో పెడితే బండ పరిస్తుంది. ఇక్కడ చెంబు పెట్టిన కాడ అవి మధ్యలో పెట్టి దంచితే పరిస్తుంది అమ్మ. ఆ చెంబు పెట్టిన కాడ దిమ్మే ఉంది. అది ఎయ్యి. వాళ్ళ ఇంట్లో చాయ్ గిట్లే పెట్టుకుంటారా చూడండి ఫ్రెండ్స్. గిట్లేనా? ఇదేనా పద్ధతి? కింద పడ్డది ఇక. అది మరగాలంటే నీకు డ్యూటీ ఇస్తే పెద్ద పెట్టు. ఏమో ఒక బుక్క తాగిపోతే ఆత్మకు తృప్తి. తాట్లాయిలో చూసిన వాళ్ళు అందరూ చూడండి. నాకు సేవ చేయాలి. అప్పటికి నేను కూడా సేవ చేయించుకుంటా నీ దగ్గర. ఓ చూద్దాంలే. నాకు సేవ చేసినాడు. చూద్దాం. నువ్వు వచ్చి మీ అమ్మకి చేసుకుంటుంటే చాలు. గింత పూర్తి ఉదయం లేచిందాడు ఇంత కప్పు చాయ్ పెట్టించి ఇంత అది చేసిస్తే, వాకిలు నూకి ఇంత బట్టలు విండేసి గిన్నెలు తోమేసి అన్ని బాసనలను తోమేసి సిలిండర్ కడిగేసి ఇంట్లో పూజ చేసి అన్నిటికన్నీ చేసి ఇంత నేను పోయేవారికి ఇంత చాయ్ పెట్టిస్తే నేను లేచి నేను స్నానం చేసుకొని నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ మీరు తల్లి కూతుర్లు కూర్చొని ఇంత మాట్లాడుకొని మళ్ళీ లేచి ఇంత వంట చేసుకొని వేడివేడిగా తినొచ్చు. ఇక మరి నేను డ్యూటీకి వెళ్ళిపోయినాక మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, ఆమెకు అర్థమయ్యేటట్లు. నేను మార్నింగ్ 7:30కి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమె ఇంకేం చేస్తారు? వాళ్ళ ఇంట్లో మా అమ్మ మా అక్క ఇప్పుడు ఏం చేయలేరు కదా. వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఇప్పుడు ఏమైనా టిఫిన్ చేసుకొని తినొచ్చు, మధ్యాహ్నం ఏమైనా చేసుకొని తినొచ్చు. మరి ఇంక చెప్పండి, మీరే చెప్పండి. మరి నేను డ్యూటీ మానేసి వాళ్ళ కోసం ఇంట్లో కూర్చుందినా? నేను కూర్చుంటే వాళ్ళ పొట్ట కంటే మా పొట్టకి ఎట్లా వెళ్ళాలి? నాకు ఒక కొడుకున్నాడు. ఇప్పుడు మా అక్క వస్తుంది, మా అమ్మ ఉంది, మా అమ్మ హెల్త్ బాగుండదు. అవన్నీ చూసుకోవాలి. వచ్చి అందరం ఇల్లుని చూపెట్టుకొని కూర్చుంటే ఎవరు పెడతారు కడుపుకు? అర్థం చేసుకోరు. ఈ చాయ్ వంగి కొంచెం చూపిస్తలే. చాయ్ మరిగాను అప్పుడే. ఓ పొంగొచ్చింది కానీ చాయ్ మరగలేదే. ఇగో చిన్నప్పటి నుంచి ఇట్లా బాగా ఇట్లాంటి పనులు చేయించుకొని. థ్యాంక్ యూ. తాగి అయితే పాప మంచి చాయ్ పెట్టి పోసిన. మధ్యాహ్నం దాకా 12 దాకా ఉపవాసం ఉంటామని చాయ్ పెట్టి పోసిన. థ్యాంక్స్ అని చెప్తున్నా కదా దానికోసం. ఇంకా బక్కగా అవుతావు మంచిగా. చపాతీలు తిను, అన్నం తినకు. ఇప్పుడు నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చినాక ఇక అన్నీ నేను వచ్చాక మళ్ళీ మధ్యాహ్నం చపాతీలు చేసి పెట్టాలా నీకు? నేను బాగానేపా. నేను ఓను ఊరి చపాతీ చేసి ఏమైనా కర్రీ చేసి పెట్టాను. అల్లుది ఆ ఫ్రిడ్జ్లో మటన్ ఓకే చపాతీ చేసి పెడితే తలకాయ కూర ఇదంతా ఉంది కదా. ఇవన్నీ కూడా ఇంకేం కూరలు చేస్తావమ్మ? షుగర్ కొంచెం తగ్గింది. మా అమ్మకు ఓకే. మా అమ్మ ఇంతే షుగర్ తాగుతుంది. మా అమ్మకు ఓకే అని. ఇగో అర్ణ, ఈ టమాటాలు అయితే నేను ఆడ 15 రూపాయల కిలోనే వస్తుండనే.
నువ్వు ఎంత కిలో తెచ్చినావు? నేను 15 రూపాయలకి 15 ఇక్కడ మామనాలు కూడా 15 రూపాయల కిలోనే 5 గేళ్ళు వేసుకొని వచ్చిన. ఇప్పుడు 5 కిలోలు అవే. నేను అక్కడ అయితే 3 కిలోలు చేస్తా, అంత ముగ్గ వస్తా మందికి నేను అక్కడ. ఇక అక్కడ వస్తానేమో కానీ ఇదంతా సేమ్ అవే టమాటాలు నేను వండించేటివి ఇవి, కానీ బాగా లాంగ్ ఉంది అంతే ఫ్రెండ్స్. నేను మా అమ్మకు 15 రూపాయల కిలో అంటే ఇక నేను నిన్న ఈ మా అక్క వాళ్ళ ఇంటికాడ ఈ రొట్టెలు ఈ ముల్లెలు బాగా మిగిలినాయి. మా అమ్మ తింటుందని తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇట్లా చపాతీలు చేసి ఇగో ఇట్లా కావాల వరకులా ఇట్లా జుట్టు పెడతారు. ఇవి ఇట్లా చపాతీలు పంచానాల్లో చపాతీలు పెడతారు బాగా. రుమాలి రోటీ అంటారు. రిమాలి రొట్టెనా? రుమాలి రోటీ. రుమాలి రోటీ. ఇక మా అమ్మ కోసం తీసుకొచ్చిన నేను నిన్న ఫంక్షన్లో. మా అమ్మ రాలేదు, చేత కాలేదు, ఇదే డ్యూటీకి పోయింది. వీళ్ళు డబ్బులు ఇచ్చుకొని బాకీలు ఇచ్చుకొని కంటాయిన వాళ్ళ దగ్గర రాలేరు వీళ్ళు. ఇది పైసలు ఇచ్చిందట, వాళ్ళు కట్టలేరట, లొల్లి పెట్టుకొని వీళ్ళు రాలేరు. ఇక నేను అంత దూరం నుంచి వచ్చిన ఫ్రెండ్స్, ఇక్కడ గొడవలు నాకెందుకని నేను అందట్లో కలిసి ఉండాలని నేను పోయినా. పిలిచినప్పుడు కూడా ఉంటుంది. మా అక్క మళ్ళీ సీరియస్ అవుతుంది, అక్కడ మావన్ మ్యారేజ్కి వచ్చిందని పోయిన ఫ్రెండ్స్. నేను అంత దూరం కాలు వేసుకొని వచ్చారు మావన్ మ్యారేజ్కి, అందుకే పోయి నిన్న కలిసి అందరిని చూసి, ఇంకా మా నడిపి పెద్దమ్మని మా నడిపి పెద్ద నాన్నని చూలేను, వాళ్ళు రాలేరు. మోహన్ రెడ్డి పెళ్ళం వచ్చింది, డ్యూటీకి పోయిండట, అది వచ్చింది పెళ్ళం వచ్చింది, సుగుణకు వచ్చింది. ఇక మా అమ్మ మా నాన్న ఫ్రెండ్స్. సైడ్కి ఏమో మా బిడ్డ స్నేహ, మా అల్లుడు హైదరాబాద్ ఉంటుంది. ఇది చిన్నప్పుడు ఇది మా స్నేహ పుట్టినప్పుడు ఇట్లుండే మా చిన్న చెల్లెలు. ఇప్పుడు పంది అయింది చూడు ఫ్రెండ్స్. ఇప్పుడు గట్ల అయితే నీట్గా మంచిగా అలక ఉంటుంది దాని పానం. ఇంకా 2 నెలలు అట్లయితే ఈమెనేమో మా చనిపోయిన చెల్లెలు ఇంత మంచిగా ఉండే, దానికి ఒక కొడుకు బిడ్డ. రూమ్లో అన్ని తాళాలు వేసిరేమో, దేవుని రూమ్ కూడా తాళాలు చూపిద్దామంటే ఇక ఊరికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నా.